ఇంకొక అంశం ఉన్నది ప్రధానంగా ఈ కశ్మీర్ అంశం వచ్చింది కాబట్టి కశ్మీర్లో గత 25 సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయి, ఆ దాడులలో ఎంతమంది చనిపోయారు, ఆ చనిపోయిన వాళ్ళలో ఎవరెవరి హయాంలో ఎంతమంది చనిపోయారు, ఒకసారి ఈ చర్చ బాగా ప్రధానంగా నడుస్తూ ఉంది. 25 ఏళ్లలో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు ఎన్ని జరిగినాయి? మొత్తము 12 దాడులు జరిగినాయి. మొత్తము 12 దాడులు జరిగినాయి. 12 దాడులు జరిగినాయి. ఈ 12 దాడులల్లా చనిపోయింది 302 మంది చనిపోయారు. మొత్తం ఈ 25 సంవత్సరాలల్లో, గత 25 సంవత్సరాలల్లో కశ్మీర్లో 12 సార్లు దాడులు జరిగితే దాంట్లో 302 మంది చనిపోయారు. 302 మంది చనిపోయారు. ఇది కాంగ్రెస్ హయాంలో 210 మంది చచ్చిపోయారు. కాంగ్రెస్ 2014 దాకా కాంగ్రెసే ఉంది కదా, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది కదా. కాంగ్రెస్ హయాంలో 210 మంది ఈ ఉగ్రవాద దాడులలో చనిపోయారు. కాశ్మీర్లో జరిగింది. ఈ బీజేపీ హయాం 2014 నుంచి ఇప్పటి వరకు, 2014 నుంచి 2025 వరకు, ఇది ఒక 15 సంవత్సరాలన్నా ఇది 92 మంది చచ్చిపోయారు. 92 మంది చనిపోయారు. ఇది కాశ్మీర్లో జరిగినటువంటి అటాక్లకు సంబంధించింది. ఇందులో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చర్చిద్దాము, మాట్లాడదాము. చట్టీ సింగ్పూరా అని చెప్పేసి కాశ్మీర్లో మార్చి 2000 సంవత్సరంలో ఒక అటాక్ జరిగింది. సిక్ కమ్యూనిటీని బేస్ చేసుకొని, సిక్ కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని ఈ టెర్రర్ అటాక్ జరిగితే ఈ అటాక్లో ఓపెన్ ఫైరింగ్, అది కూడా ఇట్లా తుపాకులు పెట్టి ఈ ల్యాండ్ మైన్లు ఇవి కాకుండా ఓపెన్ ఫైరింగ్ చేసిరు. ఓపెన్ ఫైరింగ్ చేస్తే ఎప్పుడు 2000 సంవత్సరము మార్చిలో జరిగినటువంటి దాంట్లో 36 మంది చచ్చిపోయారు. ఇలా 36 మంది సిక్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు ఈ కాశ్మీర్లో జరిగినటువంటి దాడులలో. ఇది 2000 సంవత్సరంలో జరిగినటువంటి దాడి. చాలా అత్యంత భయంకరంగా కాల్పులు జరిగినాయి. దానికి సంబంధించింది. ఇక అమర్నాథ్ యాత్ర మీద ఈ ముష్కరులు, ఈ టెర్రరిస్టులు 2000 సంవత్సరం నుంచి 2002 దాకా 3 సార్లు దాడి చేశారు. ఎన్నిసార్లు? 2000 సంవత్సరం నుంచి 2002 సంవత్సరం దాకా 3 టైమ్స్ చేసిరు దాడులు. 3 టైమ్స్ చేసిరు. ఈ 3 సార్లు చేసి, ఒకటి ఆగస్టు 2000 సంవత్సరంలో చేసిరు. అప్పుడు 32 మందిని చంపేసిరు. అప్పుడు 32 మందిని నున్వార్ అనేటువంటి బేస్ క్యాంపెయిన్లో 32 మందిని చంపిర్రు. సో జూలై 2000 సంవత్సరంలో, అంటే ఆగస్టుకి జూలైకి మధ్యలో తక్కువ గ్యాపే ఉంటుంది. అప్పుడు 13 మందిని చంపిర్రు. 2002 సంవత్సరంలో 11 మందిని చంపిర్రు. ఇది ఎక్కడ? అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి దాంట్లో రిపీటెడ్గా దాడులు చేశారు. ఈ అమర్నాథ్ యాత్రకు ఎవరు పోతారు? మెజారిటీగా హిందువులు పోతారు. హిందువులే పోతారు, ఇంకెవరు ఓరు ఆడికి. వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ 2 సంవత్సరాలలో 2000 సంవత్సరం నుంచి 2002 దాకా 3 సార్లు దాడులు చేసి దాదాపు 30 + 24 56 56 + 13 56 13 69 69 11 80 మందిని చంపారు. 80 మందిని 2 సంవత్సరాల గ్యాప్లో 80 మంది భక్తులని చంపేశారు అన్నమాట. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇక దీని తర్వాత 2001లో కూడా అక్టోబర్లో అటాక్ జరిగింది. ఇక్కడనే జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగింది ఇది. దీంట్లో దాదాపు 36 మంది చచ్చిపోయారు. 36 మంది చనిపోయారు. ఈ 36 మందిని చంపింది కూడా ఇగో ఏమంటారు, ఈ ఉగ్రవాదులే అటాక్ చేసేసారు. 2002లో 19 మందిని చంపారు. అందులో 9 మంది పోలీస్ ఆఫీసర్, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక దాంతోపాటు నడిమార్గ్ అనేటువంటి ఏరియాలో మార్చి 2023లో దాడి చేసి 24 మంది కాశ్మీరీ పండిట్లను, అందులో కాశ్మీరీ పండిట్లల్లో 11 మంది మహిళలను, 2 చిన్నారులను చంపేసిరు ఇదే ఉగ్రవాద దాడులల్లో. ఇక పుల్వామా అటాక్ గురించి మనకు తెలిసే. పుల్వామాలో అటాక్ చేసి 16 మందిని చంపేసిరు. ఇది కాంగ్రెస్ హయాం ఇప్పటిదాకా అయింది. 2016లో ఉరి అటాక్, దాంట్లో 19 మంది సోల్జర్స్ చచ్చిపోయారు. ఇక అమర్నాథ్ బస్సు అటాక్ వచ్చేసి దాంట్లో 7 చచ్చిపోయారు.
పుల్వామా అటాక్లో దాదాపు 40 మంది మిలిటరీ పర్సన్స్ చచ్చిపోయారు. ఇప్పుడు పహల్గామ్లో 26 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. ఇట్లా కాశ్మీర్లో 25 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకము, మారణ హోమం ఈ రకంగా జరుగుతోంది. ఇవన్నీ ఉగ్రవాద దాడులే.